విమానం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ప్రస్తుతం విమానాలకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఫ్లైట్ ఇన్సిడెంట్స్ వరుసబెట్టి జరుగుతున్నటువంటిది పెద్ద ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా గూడా విమానాలు నిరంతరం కూలుతూ ఉన్నాయి. ఏదో ఒక కారణం లేదా దెబ్బతింటూ ఉన్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులు గతంలో లాగా లేదిప్పుడు. నిపుణులైనటువంటి పైలట్ల కొరత వెంటాడుతోంది. మొన్న కరోనా టైంలో వైమానిక సిబ్బంది చాలా వరకు తగ్గిపోయి ఇతర రంగాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏళ్ల తరబడి అక్కడ విమానాలు నడవకపోతే, సదరు సంస్థలు వాళ్ళ సిబ్బందిని పోషించకపోతే, ప్రభుత్వాలు కాపాడబోతే పరిస్థితి ఏమైందంటే ఏదో ఒక రంగంలో ఉందాం దీంట్లో ఉంటే వచ్చే ఈ రూ. 4 కోసం మనం రాత్రి పగలు ఎందుకు పని చేయాలి? ప్రాణాలు ఎందుకు ఫణంగా పెట్టాలి? అన్నటువంటి స్టేజ్ వచ్చేసింది. ఇది యాన రంగంలో అతిపెద్ద సమస్యగా మారింది. మానవ వనరుల కొరత పెరిగింది. ఇప్పుడు దృష్టి సారించాల్సినటువంటిది వైమానిక రంగం అనేటటువంటిది రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు అత్యంత ముఖ్యమైనటువంటిది. అమెరికాలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి సరదాగా విమానాల మీద వెళ్తుంటారు. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇట్లాంటి విమాన ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తక్కువగా ఉన్నాయి. విజయవాడ నుంచి తిరుపతికి ఉంది, విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఉంది గానీ, రాజమండ్రి నుంచి కడపకు, కడప నుంచి కర్నూలుకు ఇట్లా లేవు. అలాంటియి కొన్ని మెరుగుపడాలి అంటే ఎఫర్డబుల్ కెపాసిటీ ఉండాలి. మనకు ఎఫర్డబుల్ కెపాసిటీ ఉండాలంటే ఇక్కడ నాన్ కాంట్రోవర్షియల్ పాలిటిక్స్ ఉండాలి. అప్పుడు వ్యాపార వాణిజ్యాలు ఎదుగుతాయి. అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. అదే సందర్భంలో విమానయాన రంగం అన్నటువంటిది భారతదేశంలో కూడా శరవేగంగా అభివృద్ధి చెందాలంటే అడ్డంకులు లేనటువంటి తప్పులు సరిదిద్దే వ్యవస్థ ఉండాలి.